నమస్తే. నేను డాక్టర్ వెంకటా చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. నేను చాగంటి కోటేశ్వరరావు గారు ఒక వీడియోలో త్రేతాయుగం కంటే ముందర బ్రాహ్మణులు మాంసం తినేవాళ్ళు, ఆ తర్వాత కూడా తినేవాళ్ళని ఒక కాలభైరవుణ్ణి పూజించే విధానం చెప్తూ ఆయన చెప్పుకొచ్చారు. దాన్ని ఖండన చేస్తూ అలా చెప్పడం తప్పండి అని చెప్పాను. దానికి సంబంధించి చాలామంది మెసేజ్లు పెట్టారు. అయితే వాటిలో చాలామంది కరెక్ట్గా చెప్పారండి అని పాపం వాళ్ళు మెచ్చుకున్నారు. వాళ్ళు వాళ్ళకి కరెక్ట్ అనిపించింది అది. కానీ కొంతమందికి అనిపించలేదు. అనిపించని వాళ్ళు ఆమ్, ఎందుకు అనిపించలేదు అన్నది మనం కాస్త వివరణగా తెలుసుకుందాం. ఎందుకంటే సత్యాన్ని బోధించేటప్పుడు అది కొద్దిగా తీక్షణంగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. ఆ చేదుని దిగమింగాలంటే మళ్ళీ ఇంకాస్త చేదు మాత్రం వేయాలి. అలా చేదు బాగా తినడం మొదలుపెట్టినప్పుడు తినగ తినగ వేము తీయన అని అలా తీపైపోతుంది మనకి. ఓకే. అందుకని మనం మళ్ళీ మళ్ళీ సత్యాన్ని చెప్పుకుంటూ ఉండాలి. చెప్పి ప్రజల్లో వేదం యొక్క అవగాహన కలిగించాలి. కలిగించకపోతే వాళ్ళకి నష్టం జరుగుతుంది. సో నష్టం జరగటం ఎట్టి పరిస్థితుల్లో మనం ఒప్పుకోకూడదు. ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం కాబట్టి ఆ మంచి జరిగేది కొద్ది కఠినంగా ఉన్నా కానీ ఎలా అయితే తల్లి పిల్లవాడిని దండిస్తుందో చిన్నప్పుడు తప్పు చేయకుండా ఉండడం కోసం, అలానే వేదమాత కూడా దండిస్తుంది. సో అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు కొన్ని మెసేజ్లు చూద్దాము. వాటిని వివరణగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ మనసుల్లో ఏముంది ఏమిటి అని తెలుసుకుంటే మనము ఆన్సర్ ఇవ్వచ్చు. ఇక్కడ ఈ దానికి క్షత్రియులు మాంసాహారులా కాదా అది చెప్పండి మొదట, తేల్చండి మొదట గొడవ. అది చెప్పకుండా మీరు అన్నీ మాట్లాడుతున్నారు అని ఇలా. అయితే ఆయనకి ఆయన అడిగారు, అట్లా ఆయన అడిగారు. విషయం ఏంటంటే క్షత్రియుల మాంసాహారులా కాదా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ 4 వర్ణాల వాళ్ళు శాకాహారులు. ఎవరైతే మాంసం తింటారో వాళ్ళని పంచముల కింద లెక్క కట్టేవాళ్ళు ఇప్పుడు. ఇప్పుడు ఆ వర్ణ వ్యవస్థ లేదు, ఆ కులాలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు ఏవేవో గందరగోళంగా ఉంది. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు శూద్రులు కూడా శాకాహారులు అని అంటే ఏం శూద్రులని తక్కువ? వాళ్ళు బ్రాహ్మణులంత ఉత్తములే. కాకపోతే మనకి వాళ్ళ పని ఏంటి అన్నది మీరు గ్రహించుకోండి అంతే. సో దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఒక కలెక్టర్ ఆఫీస్ తీసుకుందాం. కలెక్టర్ గారు ఉంటారు. కలెక్టర్ గారు కూర్చొని పని చేసుకుంటాడు. ఆయన వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడి వస్తూ ఉంటాడు, రావాలి, ఆయన బాధ్యత. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు. ఐపీఎస్ ఐఏఎస్ ఇద్దరు సెలక్షన్ ప్రాసెస్ ఒకటే. ఇద్దరు ఒకేసారి సెలెక్ట్ అవుతారు. కానీ ఈయన కలెక్టర్ గారు ఐపీఎస్ కంటే సుపీరియర్ అయి కూర్చుంటాడు. అదేంటంటే మరి ఐపీఎస్ సపోజ్ వాళ్ళిద్దరూ పోస్టింగ్ వచ్చి ఒకే చోట పోస్టింగ్ వచ్చింది అనుకోండి, ఆ ఐపీఎస్ గారు ఐఏఎస్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వాల్సిందే. అది సిస్టమ్ అది. సో ఇలా సిస్టమ్ విడివిడిగా ఉంది తప్పితే అది రిపోర్టింగ్ ఇచ్చినంత మాత్రం నీ కలెక్టర్ గారు సుపీరియర్ అయిపోడు, ఐపీఎస్ ఆఫీసర్ తక్కువ అయిపోడు. వాళ్ళ బాధ్యతలేదు. అలానే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనే వాళ్ళు బాధ్యతలు నిర్వర్తించారు. దాన్ని అర్థం చేసుకోకుండా అది కులాలు మారిపోయి చండాలంగా మారిపోయింది. అది తప్పండి. ఇప్పుడు మీరు బ్రాహ్మణ క్షత్రియులు అన్నారు. క్షత్రియుల్లో ఇప్పుడు రాముడు మాంసం తినలేదా, ఇగో గరికపాటి గారు చెప్పారు, మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు, ఇలా అంటే వాళ్ళు తప్పు చెప్తున్నారని చెప్తున్నా. అందులో మీకు నిర్ద్వంద్వంగా రామాయణంలో ఎక్కడ వాళ్ళిద్దరు మాంసం తిన్నట్టు, ఆయన మాంసం రాముడు మాంసం తిన్నట్లేదు. అలానే మహాభారతం కృష్ణుడు మాంసం తిన్నట్లేదు. లేని దాన్ని కల్పించడం ఏంటి? అసహ్యంగా కల్పించి పెట్టేసేసి ఎక్కడెక్కడో శాస్త్రాలు రాసేసేసి ఇష్టం వచ్చినట్టు రాసేసి కల్పించేస్తే దాన్ని మనం ఖండించాల్సిన బాధ్యత మంది. సో క్షత్రియులు కూడా మాంసం తినలేదు, ఎవరూ తినలేదు, ఇప్పుడు తింటున్నారని అది వాళ్ళు క్షత్రియులే కాదనమాట. మీరు అర్థం చేసేసుకోండి. సింపుల్ స్టోరీ. వేదం ప్రకారము బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఎవరు కూడా మాంసం తినేవాళ్ళు. ఎవరైతే పంచములు ఉండేవాళ్ళో వాళ్ళే తినేవాళ్ళు. ఇప్పుడు వచ్చి ప్రతి ఒక్కడు తింటున్నాడు కాబట్టి వాడిని కూడా పంచములు అనాలి, తప్పదు కదా. కానీ మనం అలా అన్నాం అనుకోండి, వెంటనే కేసు వేయటం మొదలు పెడతారు, ఈయన పంచముడు అన్నాడు మమ్మల్ని అని. అసలు పంచముడు అంటే ఇదండి అర్థము. వేదం ప్రకారం అదే అర్థము. అది వేదం ప్రకారం అర్థం ఏంటో చెప్పాను, కానీ నేను మిమ్మల్ని పంచముడు అన్నా అని సమస్య కాదు. మీరు నన్ను బ్రాహ్మణుడు అన్నాడా పంచముడు అన్నాడా అని సమస్య ఉండదు అక్కడ. ఎవరైతే మాంసం తింటారో వాళ్ళని పంచములు అన్నారు. సింపుల్ స్టోరీ. దాన్ని కులానికి ఆపాదించకండి, ఒక వర్గానికి ఆపాదించకండి, తప్పది.
అలానే క్షత్రియులు అన్నవాడు ఏమో గొప్పవాడు కాదు అక్కడ. అతను తన బాధ్యత నిర్వర్తించవలసిందే. ప్రపంచంలో ప్రతి ఒక్కడు తన బాధ్యత నిర్వర్తించుకుంటూ పోతే సొసైటీ ఏర్పడుతుంది. అయితే సొసైటీ ఎందుకుట మనకి ఇంకా? సొసైటీలో ఎవడో ఒకడు అధికుడు కాడు, ఒకడు అధముడు కాదు. కేవలం మాంసం తినే వాళ్ళని మాత్రమే పంచములు అన్నారు. పంచములు అంటే అధములు అని లెక్క కట్టుకుని మీరు మీ ఇష్టం. అప్పట్లో సొసైటీ ఏర్పడినప్పుడు ఇగో ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో ఇవి చేయండి. ఇలా చేసేవాడిని బ్రాహ్మణ అనాలి, ఇలా చేసేవాడిని క్షత్రియుడు, ఇలా చేసేవాడిని వైశ్యులు, ఇలా చేసేవాడిని శూద్రుడు అన్నారు. ఇలా కాకుండా నేను మాంసం తింటాను, చండాలంగా ఉంటాను, మురిగ్గా ఉంటాను అనే వాళ్ళని మిమ్మల్ని దేశ బహిష్కరణ గురి చేస్తున్నాం, మీరు బయటికి వెళ్ళండి, వాళ్ళని పంచములు అన్నారు. ఇది మీరు అర్థం చేసుకోవాలన్నమాట. అలాంటి పంచముల్లో కూడా మళ్ళీ వేదం నేర్చుకున్న వాళ్ళు యువతలకు వచ్చి వేదం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అన్ని సిస్టమ్స్ పాటించి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. నేర్చుకొని వాళ్ళు తప్పు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. సో అలా జరిగిందనమాట. సో ఇంతేకాని మీరు అనవసరంగా అపోహపడి క్షత్రియులు తిన్నారా లేదా, బ్రాహ్మణులు తిన్నారా లేదా, ఎవరు తినలేదు. గొడవ ఏంటంటే మధ్యయుగంలో వచ్చింది. ఎప్పుడైతే విదేశీ దండయాత్రలు ఎక్కువైపోయి మన దేశంలో అందరూ బౌద్ధ మతంలో మారిపోయి కామ్ అయిపోయారో, క్షాత్రం నశించడం మూలంగా విదేశీయులు మన మీద దండయాత్ర చేశారు. ఇంకేం చేస్తాం చెప్పండి. ఇది విశేషం. అంతే తప్పితే క్షత్రియులు తిన్నారా, బ్రాహ్మణులు తిన్నారా, ఎవరు తినలేదు. వెంకట చాగంటి గారికి నమస్కారంతో తెలియజేస్తున్నాను విజ్ఞప్తి. కార్తీక్ కరణం గారు, మీరు చాగంటి కోటేశ్వరరావు గారు ఇద్దరితో ఎవరు చెప్పింది నిజమా నిర్ణయం చేత అవగాహన నాకు లేదు. అంటే ఈయన రాసిన దానిలో ఇప్పుడు మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, కోటేశ్వరరావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పింది నిజమా, వెంకట చాగంటి గారు చెప్పింది నిజమా అన్నది నాకు తెలియదు. కానీ ఒకవేళ మీరు చెప్పింది నిజమే అయితే కూడా చాగంటి కోటేశ్వరరావు గారు పట్ల మీరు చేసిన పైత్యము, నోటికొచ్చింది మాట్లాడటము, ఎవరినో సమర్థించటం కోసం శాస్త్రాలు వక్రీకరించటము, స్వార్థంతో చెప్పటము లాంటి మాటలు సమంజసం కావు. నేను ఎవరైతే ఇలా మాట్లాడారో, బ్రాహ్మణులు మాంసం తిన్నారు అన్న మాటని అది పైత్యం కొద్దిగా మాట్లాడారండి అని చెప్పాను. నిజమది. నోటికొచ్చింది మాట్లాడారని చెప్పాను, అది కూడా నిజమది. ఎవరినో సమర్థించడం కోసం శాస్త్రాలు వక్రీకరించడం, అది కూడా నిజమే. స్వార్థంతో చెప్పడం, అది కూడా నిజమే. లాంటి మాటలు సమంజసం కావు అని వీరు అంటున్నారు. వీరి విషయంలో వీరికి అలా అనిపించింది. ఒకవేళ ఆయన పొరపాటు చేసి ఉంటే దానిని ఆధారాలతో చూపిస్తే వాటిని స్వీకరించి సరిచేసుకునే వినయశీలులు చాగంటి వారు. ఇలాంటి వారికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. బహుశా వారు ఎక్కడో చదివి లేదా ఎవరి దగ్గర విని ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. అంటే చాగంటి కోటేశ్వరరావు గారు చాలా వినయశీలులు. వాళ్ళు కనుక తప్పు చేస్తే తమ తప్పుని తెలుసుకుంటారు. మీరు వారికి అది అందజేస్తే వారు దాన్ని సరి చేసుకుంటారు. లేకపోతే వారు దాని ఉదాహరణతో ఎక్కడనే చూపిస్తారు అని ఏదో చెప్తున్నారు. బహుశా వారు ఎక్కడో చదివి లేదా ఎవరి దగ్గర విని వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. దానిని ఖండించాల్సిన తీరు ఇది కాదు. వారు డబ్బు కోసమో ప్రతిష్ట కోసమో ప్రవచనాలు చేయటం లేదు. చాగంటి కోటేశ్వరరావు గారు డబ్బు కోసం ప్రతిష్ట కోసం ప్రవచనాలు చేయట్లేదు. ఓకేనా? గుడ్. వారు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ లాస్ ఆఫ్ పేతో సెలవులు తీసుకొని ప్రవచనాలు చేస్తున్నారని విన్నాను. వెరీ గుడ్ అండి. ఒక తరం యువతను పెద్దగా చదువుకొని సామాన్యులను కూడా వారి రామాయణ భాగవతాది ఉపన్యాసాలతో ఆధ్యాత్మికత వైపు మరలించారు. అలాంటి వారిని ఏదో పొరపాటు చేశారని ఇంత కఠినమైన మాటలతో దూషించడం సరికాదు. ఇటీవల మహాభారత ప్రవచనాల్లో సామవేదం వారు కూడా ఉపరిచర వసువు గురించి చెబుతూ అప్పట్లో మాంసాహారంతో పితృకార్యాలు చేసేవారని చెప్పారు. అంటే చాలామంది పెద్దల్లో మాంసాహారం గురించి ఇలాంటి అభిప్రాయమే ఉంది. ఇలాంటివి పరస్పర సామరస్యం, గౌరవభావంతో చర్చించవలసిన విషయము. షబ్బాష్, బాగుందండి. కార్తీక్ గారు, మీరు చాలా మంచి సలహా ఇచ్చారు. నేను చెప్పేది ఇప్పుడు అందరూ జాగ్రత్తగా వినండి, దయచేసి వినండి. నేను చాగంటి కోటేశ్వరరావు గారికి పైత్యం అందుకే అలా చెప్పారు లేదా ఇలా చెప్పారు అనడానికి కారణం కూడా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. అదేంటంటే, ఒక ఫ్యాక్టరీలోంచి పొగ వచ్చి మనుషుల యొక్క ఆరోగ్యం పాడు చేస్తుంది అనుకోండి. అప్పుడు మనము ఆ ఫ్యాక్టరీ మీద కంప్లైంట్ ఇస్తాం, ఏమండి పొగని ఆపండి అని.
మీరు ఫ్యాక్టరీ ఇక్కడ పనిచేయడానికి వీలు లేదు, మేము అందరం కూడా ఇక్కడ నష్టపోతున్నాం, మా ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, చుట్టుపక్కల ఉన్నాం మేము అంటే ఆ ఫ్యాక్టరీ వాళ్ళు మనం ఎవరికి కంప్లైంట్ ఇస్తాము? పోలీసులకు కంప్లైంట్ ఇస్తాం. ఫస్ట్ ఫ్యాక్టరీ వాళ్ళకి చెప్తాం, వాళ్ళు వినరు. పోలీసులకు ఇస్తాం కంప్లైంట్, వాళ్ళు ఇంకా పైకి కలెక్టర్కి ఇస్తాం కంప్లైంట్, వాళ్ళు అలా అలా మంత్రి దాకా వెళ్తుంది. వాళ్ళు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో మీరేం చేస్తారు? మీరేం చేస్తారు చెప్పండి? మీరు అక్కడ చుట్టుపక్కల బతకాలి, అక్కడ ఫ్యాక్టరీ పోగొస్తాం. మీ దగ్గర ధనం ఉంటే వేరే ఊరికి వెళ్ళిపోతారు, ఎక్కడికో వెళ్ళిపోతారు దూరంగా. మళ్ళీ అక్కడ కూడా వస్తే ఏం చేస్తాం? సో ఇక్కడ మీరు ఉంటున్నారు, మీరు ఆ ఫ్యాక్టరీ పొగ నుంచి తప్పించుకోవాలి. మీరు ఇంకా ఎవరు విననప్పుడు ఆక్రోశం వస్తుంది, ఉక్రోషం వస్తుంది, మీ యొక్క ఓర్పు నశిస్తుంది. అప్పుడు మీరు వీడు చెప్పినా వింటలేదని మీ నోటెమ్మటే బూతులు వస్తాయి. ఎందుకంటే మీ ప్రాణాలు పోతున్నాయి, మీ పిల్లల ప్రాణాలు పోతున్నాయి, అనారోగ్యం పాలైపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు, కాళ్ళు పోతున్నాయి, చేతులు పోతున్నాయి. అప్పుడు మీరు అనొచ్చు, చాగంటి కోటేశ్వరరావు గారు అంత పెద్ద తప్పు చేశారండి. అంతకంటే పెద్ద తప్పు చేశారు. ఇది బాగా నెత్తికెక్కించుకోండి. వేదంలో లేనిది చెప్పటము అంటే అప్రమాణికము. సో అలాంటివి చెప్పకూడదు. అందులో విద్యావేత్త అయిన వాడు అసలు చెప్పకూడదు. లేదంటే ఫలానా పురాణంలో రాసింది, గాడిద గుడ్డు అనాలి ఆ పురాణాన్ని. రాసిన వాడిది తప్పు అవుతుంది, వివేచించకుండా చెప్పిన వాడిది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. మనం ఒక్కసారి అలాంటి తప్పు చేస్తే ఆ తప్పు అందరిలోకి ప్రబలుతుంది. హిందువుల్లో అందరికీ అది ప్రబలుతుంది. అది ప్రబలిన తర్వాత మొత్తం సొసైటీ కృంగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలా జరగకూడదు. నాకు మాంసం తినాలని ఉందనుకోండి, నేను పోయి తినాలి. అది మంచిది అని నేను చెప్పకూడదు, అది చెడైనప్పుడు. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి గవర్నమెంట్ చెప్పి అయినా అమ్ముతోంది ప్యాకెట్లు. ఇప్పుడు ఎవరిదండి హిపోక్రసీ చెప్పండి? మేము దాని మీద రాశాం, మీరే తప్పు, మీరు చూసుకోలేదు అని చెప్తారు. అట్లెట్లా అండి? అది ఇంజూరియస్ టు హెల్త్ అన్నప్పుడు అసలు వాడకూడదు కదా. కానీ దాని నుంచి వచ్చే ఆదాయం కావాలట గవర్నమెంట్కి. అంటే ఎంత సన్నాసి గవర్నమెంటో అర్థం చేసుకోండి. అలాంటి ఆదాయంతో బతికితే అలాంటి ఆదాయం మూలంగా జరిగే అన్ని ప్రోగ్రామ్స్ అలానే తగలడతాయి. అప్పుడు సొసైటీ ఇంప్రూవ్ అవ్వదు. గుడి కట్టేటప్పుడు, దాన ధర్మాలు తీసుకునేటప్పుడు ధర్మం పాటించే వాళ్ళ దగ్గర నుంచే దానం తీసుకునవలే. ఎవరి నుంచి పడితే వాళ్ళ నుంచి తీసుకోకూడదు. అధర్మ వ్యాపారం చేసిన వారి దగ్గర నుంచి దానం తీసుకోకూడదు. ఇవి రూల్స్ అండి, సెట్ ఆఫ్ రూల్స్. దాన్ని పాటించి తీరవాలి. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు బ్రాహ్మణులు త్రేతాయుగం దాకా మాంసం తినేవాళ్ళు అని చెప్పారు. అంటే ఏంటి? వశిష్ఠుడు కూడా మాంసం తిన్నాడని చెప్తున్నాడు ఆయన. ఎవరెవరు మాంసం తిన్నారో చెప్పమని చెప్పండి, దానికి నిరూపణ ఇవ్వమని చెప్పండి. అది మీరు ఆయన అడగాలి. ఆయన విద్యావేత్త, ఆయన ఇలాంటి విషయాలు తప్పు చెప్పకూడదు. సొసైటీలో భ్రమలు కలిగించకూడదు, ఎన్నడూ ఆ పని చేయకూడదు. అలాంటి చేయటం మూలంగా ఇప్పుడు మీలాంటి వాళ్ళు నమ్మారు దాన్ని. బ్రాహ్మణులు త్రేతాయుగం దాకా మాంసం తిన్నారు, ద్వాపరయుగంలో కూడా తిన్నారు, ఆ తర్వాత కూడా. ఇక ఇక్కడికి వచ్చేటప్పటికి కలియుగంలో వాళ్ళకి నిషిద్ధమైంది. ఎవరు చెప్పాడు నిషిద్ధమైందని? అక్కడ అలౌడు, ఇక్కడ నిషిద్ధం అని ఎవరు చెప్పాడు? మొత్తం వేదంలో ఉన్నది నిషిద్ధము, మాంసం తినరాదు, ఇది నిషిద్ధము అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ వేదాన్ని చదువుతూ ఆ వేదాన్ని టీచ్ చేస్తున్న బ్రాహ్మణులు అలా చేయరు కదండి. ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరు ప్రొఫెసర్గా ఉన్నాడు, ఆయన టీచ్ చేస్తూ వైర్లో కనుక ఇన్ని మిల్లీ యాంప్స్ కంటే ఎక్కువ కరెంట్ ఉంటే మనం ముట్టుకుంటే షాక్ ఇస్తుంది అని చెప్తారు. చెప్పినప్పుడు ఆయన ఆ కరెంట్ ఎక్కువగా ఫ్లో అవుతున్నా కానీ చేతితో ముట్టుకుంటాడా? ఎన్నడూ ముట్టుకోడు. అజ్ఞాని ముట్టుకుంటాడు. జ్ఞానం ఉన్నవాడు ఆ పని చేయడు కదా. చెయ్యాలి అనుకుంటే దానికి ఒక కవర్ వేసి దానికి ఇన్సులేటర్ పెట్టి ముట్టుకొని చూపిస్తాడు, ఇది ఇన్సులేటర్, దీని మూలంగా షాక్ ఇవ్వదు. వేదంలో మాంసం తినకూడదు అని చెప్తున్నప్పుడు ఆ వేదాన్ని బోధిస్తున్నవాడు వేదంలో మాంసం తినకూడదు ఉంది కానీ నేను తింటా, తప్పు కదండి అది.
ఇది చాలా తప్పండి కార్తిక్ గారు. ఇది దుష్ప్రచారము. దీన్ని బ్రాహ్మణుడు అన్నవాడు అడ్డుకొని తీరవలి. అప్పుడు ఎదుటివాడు తప్పు చేశాడనడానికి పైత్యము అని చెప్పాలి. పైత్య ప్రకోపం అయ్యేలా చెప్పాడని చెప్పాల్సి వస్తుంది. అది ఇంకేం చెప్పమంటారండి? తప్పండి అది. అది తప్పుని తప్పుగా ఖండించటం మూలంగా అది కరెక్ట్ అవు తీరుతుంది. లేదా ఈ రోజున మీరు తెలుసుకున్నారు, ఈ మాట మాట్లాడుతున్నారు నాతో, నేను మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాను. ఇలా ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజల్లో తెలుసుకుంటారు. కాదండి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది కదా వాళ్ళలో. అయితే కన్ఫ్యూజన్ ఏంటి? మాంసం తినమని చెప్పేస్తారా? చెప్పరు కదండి. తప్పుగానే చెప్పాలండి. అది ఖచ్చితం అండి బాబు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అలాంటివి చెప్పకూడదు మీరు. నేను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాల వాళ్ళు తినలేదని చెప్తున్నాను. దానికి ప్రూఫ్ ఉంది. వేదం చెప్తోంది కదా. వేదాన్ని పాటించిన వాళ్ళు ఈ 4 వర్ణాల వాళ్ళు పాటించారు. ఒక్క బ్రాహ్మడే పాటించారని ఎవరు చెప్పారు? బ్రాహ్మడు, క్షత్రియుడు పాటించలేదా? వేద ధర్మం ప్రకారమే అన్నీ చెప్పాడు. వేద ధర్మం ప్రకారమే అన్నీ చేశాడు. అందుకే కదా విశ్వామిత్రులు వారు హోమం చేస్తున్నాను, యజ్ఞం చేస్తున్నాను, ఇలా రాక్షసులు మాంసం వేస్తున్నారు యజ్ఞంలో, మీరు వచ్చి కాపాడాలంటే ఆయన వచ్చి కాపాడాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అందరూ కూడా కాస్త ఆలోచించాలి. ఇలా తప్పులు చేసే వాళ్ళని ఖచ్చితంగా నిలబెట్టి అడగాలి. ఆయన అన్నాడు అనుకోండి, నేను ఎక్కడో విన్నానండి, అది విన్నాను, ఇది చేశాను అంటే అప్పుడు టా అని చెప్పాలి. అది టా, ఆ పుస్తకంలో రాసుంది టా అని చెప్పాలి. టా అన్న తెలుగు వర్డ్ ఎందుకుంది? తెలుగు అక్షరం. ఆయన చెప్పాడు టా, ఆయన విన్నాడు టా. ఓ చాగంటి కోటేశ్వరరావు చెప్పాల్సిందేంటి? మాంసం తినేవారు టా. టా అన్నప్పుడు ఓహో ఈయనకి తెలియదు, ఎవరో చెప్తే విన్నారు. ఇప్పుడు తెలిసినప్పుడు జ్ఞానంతో పరిశీలించాలి కదండి. ఇక సామవేద షణ్ముఖ శర్మ గారు చెప్పారా, ఈయన చెప్పారు, ఎవ్వరు చెప్పినా తప్పేనండి బాబు. అది తప్పండి. ఇప్పుడు రమణానంద మహర్షి అని కొత్త ఆయన వచ్చాడు, మహర్షిట ఆయన. ఆయన చెప్తున్నాడు మాంసం తినడం తప్పలేదు, మాంసం వెజిటేరియన్, గుడ్డు వెజిటేరియన్, ఫిష్ వెజిటేరియన్. అసలు ఆయనకు భాష కూడా రాదండి. వెజిటేరియన్, వెజిటేబుల్, వెజిటేషన్ అంటే ఏంటో కూడా తెలియకపోతే ఎట్లా భాష? శాకాహారము, శాఖల నుంచి వచ్చిన ఆహారము, సింపుల్ స్టోరీ అది. దానికి ఇంక ఈయన ఏవేవో మాట్లాడుతుంటే ఇంకేం చెప్తామండి? చెట్టు నుంచి వచ్చిన ఆహారాన్ని తీసుకుంటాం మనము. ఇది మనం తెలుసుకోవాలి. అలా కాకుండా అది కాదండి, ఇదండిట అని చెప్పి కబుర్లు చెప్పేసి మీ మనసుకు నచ్చినట్టుగా చెప్పడం కరెక్టా? అంటే మీరు మాంసం తింటారు కాబట్టి మీ మనసుకు నచ్చినట్టు చెప్పేశాడే. కాదండి, మాంసం తినడం వర్జితము, వర్జించవలెను. ఎవ్వరు చెప్పినా అంతే, ఎవ్వరు చెప్పినా అంతే. ఎక్కడ చెప్పాల్సి వచ్చినా ఇదే చెప్పాలి. ఇది వేదం. వేద ప్రమాణానికి సరిపడా శాస్త్రాల్లో ఉంటేనే దాని అంగీకారము, లేకపోతే అంగీకరించము అంతే. లేదండి వ్యాసుడు కూడా రాశాడండి. వ్యాసుడు పేరు మీద ఎవడో రాశాడయ్యా, వ్యాసుడు రాస్తాడు? ఆయన వేదాలు చదువుకున్న ఆయన, నేర్పించిన ఆయన, పాటించిన ఆయన, ఆయన రాయడండి. దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఇది కఠినమైనా సరే ఇది వేదము. వేదంలో ఇలా చెప్పబడింది. మీరు పాటిస్తారా పాటించారా అది మీ ఇష్టం. కానీ వేదంలో ఏం చెప్పారు? చెప్పే హక్కు నాకుంది. వేదము ప్రామాణికము అని చెప్పడం హక్కు నాకుంది. అదే ప్రామాణికంగా తీసుకొని మీరందరూ పాటించండి అని చెప్పడం నాకు హక్కు ఉంది. కానీ మీరు పాటిస్తారా లేదా అన్నది మీ ఇష్టం. దట్స్ యువర్ విల్, యువర్ విష్. అంతేగాని ఇలా పైచ్చ మాటలు మాట్లాడే వాళ్ళని పైచ్చమనే అంటాను నేను. ఇంకా ఎక్కువ మాట్లాడాలి. ఇది దుష్కర్మ. ఇలాంటి కర్మలు చేసే వాళ్ళని ఖచ్చితంగా ఇది తప్పు అని చెప్పాలి. ఎంతటి విద్యావేత్త అయితే అంత శిక్ష ఎక్కువ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ధర్మరాజు దగ్గరికి నలుగురిని తీసుకొచ్చి, వీడు బ్రాహ్మణుడు, వీడు క్షత్రియుడు, వీడు వైశ్యుడు, వీడు శూద్రుడు, నలుగురు కలిసి ఒక వ్యక్తిని హత్య చేశారు. ఎవరికి శిక్ష ఏమేయాలంటే బ్రాహ్మణుడికి ఎక్కువ వేయాలి, క్షత్రియుడు నెక్స్ట్, తర్వాత వైశ్యుడు, తర్వాత శూద్రుడు, శూద్రుడికి అంతకంటే తక్కువ శిక్ష. ఇది రూల్ అండి. ఈ జ్ఞానం ఉండి తప్పు చేసేవాడిని ఇంకేం చెప్పాలి చెప్పండి ఇంకా. సో శిక్ష ఇంకా పెద్దది ఉండాలి. ఇలా చెప్పినందుకు బ్రాహ్మణులు అందరూ కూడా తిరస్కరించాలి. ఇది తిరస్కరించకపోగా
నా మీద దండయాత్ర చేస్తే ఏంటి అన్నట్టు. మీకు మాంసం తినాలంటే తినండి, కానీ తప్పు, వేదం ప్రకారం తప్పు. అర్థమైపోయింది కదండి. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్.